హలో ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా అయినప్పటికీ 11 అలా అయ్యింది. ఇంకా నేను ప్రసాదాల విషయానికి వస్తే పరమాన్నం, పులిహోర, ఆరిది, ఉండ్రాలు, కొంగు జనగలు ఈ 5 రకాలు అయితే చేశాను. వాటితో పాటు పళ్ళు, కాయలు ఇవన్నీ పెట్టాను. పాలవెల్లికి అయితే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని నాకు ఇక్కడ దేవుడి మూలన చిన్న కబోర్డ్ లా ఉంది. దాని మీద అయితే సెట్ చేసి పెట్టాను అనమాట. పాలవెల్లి చుట్టూ కూడా కాయలు అవన్నీ కట్టాను. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడికి అక్షింతలు వేశాను. మా పిల్లల బుక్కులు అయితే పసుపు రాసి దేవుడి మూల పెట్టి దండం పెట్టుకుంటున్నాను. వాళ్ళకి చదువు బాగా రావాలనేసి. చిన్నప్పుడు అయితే నా బుక్స్ నేను పెట్టుకుని దండం అది పెట్టుకుండేదాన్ని. మొత్తానికి పాలవెల్లి అయితే ఇలా సెట్ చేశాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. మా పిల్లలిద్దరిని బుక్స్ తెచ్చి దేవుడి మూల పెట్టండి అంటే వాళ్ళు ఏకంగా వినాయక పందిరి దగ్గరికే తెచ్చేస్తున్నారు. ఇక్కడ కాదురా బాబు, ఇంటి దగ్గర తెమ్మన్నాను అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారనమాట. ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత మా ఇంటి దగ్గర అయితే వినాయకుడి బొమ్మ పెట్టారు. అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ టు మై ఛానల్.